కర్నూలు జిల్లాలో ఉగాది వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సంబురాల్లో ఓ వినూత్న సాంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వేడుకల్లో మత సామరస్యం వెల్లివిరుస్తుంది. తెలుగు వారికి ఎంతో విశిష్టమైన ఉగాది పర్వదినం వేళ ఇక్కడ మత సామరస్యం వెల్లివిరిసింది. కర్నూలు జిల్లా కౌతాళంలో విశ్వావస తెలుగు సంవత్సరాది వేడుకల్లో అన్ని మతాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కౌతాళంలోని శ్రీ జగద్గురు ఖాదర్ లింగ దర్గాలో ఉగాది నేపథ్యంలో ఖాదర్ లింగ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పంచాంగ శ్రవణంతో పాటు గ్రామం పేరుతో ఏడాది పాటు జరిగే భవిష్యత్ వాణి కార్యక్రమం జరిగింది. గత 400 ఏళ్ల నుంచి ఈ సాంప్రదాయం అక్కడ సాగటం విశేషం. అన్ని మతాలకు చెందిన పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మా తండ్రి గారి ఆశీర్వాదం వల్ల ఈ ఖాదర్ స్వామి ఈ ప్రతి సంవత్సరం లాగా 400 సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా ఏ విధంగా మేము పీఠాధిపతులు మా వంశం నడుస్తుందో ఇదే విధంగా కౌతాళంలోనే రంగయ్య తాత అని చెప్పి బ్రాహ్మణ్ పండితుడు స్వామి ఉండే ఆయన ఖాదర్లింగ స్వామి సమకాలికులు. వాళ్ళు మొత్తం హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఒక ఆచారం వీళ్ళు చేసినారు. ఆ ఆచారం ఏమంటే ప్రతి సంవత్సరం ఉగాది రోజు మేము ఎట్లా వంశపారంపర్యంలో అదేవిధంగా రంగయ్య తాత వంశపారంపర్యం బ్రాహ్మిన్స్ వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చి ఉగాది రోజు ఉదయం వచ్చి ఖాదర్లింగ స్వామి దర్గాలో ఖాదర్లింగ స్వామి పేరుతో పూజ చేసి ఆయన పేరుతో అనే పేరుతోనే పంచాంగం వాళ్ళు స్టార్ట్ చేసి తర్వాత ఊర్లో ప్రతి దగ్గర పోయి పంచాంగం చెప్తారు ఈ స్వాములు. ఇది ఆచారం 400 సంవత్సరం ఉంది. వంశపారం ఇద్దరు సమకాలి ఇద్దరి మధ్య నడిచింది. అదే రీతిగా 400 సంవత్సరం ఉంది. ప్రతి సంవత్సరం మా తాత ముత్తాతల నుంచి మా నాయన పోయిన ఆ నుంచి ఇప్పుడు కూడా మనం అదే విధంగా నడుస్తున్నాము. ఇక్కడ హిందూ ముస్లిం అందరూ ప్రతి ఒక్కరు వస్తారు. అందరూ వచ్చి దర్శనం చేసుకోపోతారు. అందరూ ఏం కోరుకున్నారో అది కోరికలు నెరవేరుతాయి. కౌతాళంలో మతాలకు అతీతంగా సాగే ఉగాది వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక అన్ని మతాలకు చెందిన వారు పంచాంగం చూసుకోవడం మరో విశేషం. ఇలాంటి అద్భుత సాంప్రదాయం శతాబ్దాలుగా ఇక్కడ విలసిల్లుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.